హలో అండి. ఎప్పుడూ ఇడ్లీ, దోస తిని బోర్ కొట్టిందా? అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఈజీ అండ్ హెల్తీ కూడా. మన ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ గానీ, దోస బ్యాటర్ గానీ ఉంటుంది కదా! రెండిట్లో ఏదైనా పర్వాలేదు. 2 మిక్స్ చేసుకున్నా పర్వాలేదు. అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్, క్యారెట్, బీట్రూట్ ఇలా తురిమేసుకోవాలి. అందులో కొంచెం సాల్టు, ఇంకా జీరా కూడా వేసి బాగా మిక్స్ చేసేసాను. నేను వాడిన పిండి ఏంటంటే ఇడ్లీ రైస్ ఉంటుంది కదండీ! దాంతో రుబ్బిందన్నమాట. నాకు ఇక్కడ ఇడ్లీ నూక దొరకడం కష్టం, తొందరగా దొరకదు. మనకి పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా! అది ఇలా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పిండి అందులో వేసేయడమే. అంతేనండి. అది లో ఫ్లేమ్‌లో ఉడికించాలి. హై ఫ్లేమ్‌లో పెడితే అది లోపల ఉడకదన్నమాట. చాలామంది బీట్రూట్ అంటే ఇష్టపడరు కదా! ఇందులో వేస్తే మనకు అసలు ఆ టేస్టే తెలీదండి. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా తెలియకపోతే. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.